మీరు చూసిన సందర్భాలు ఉన్నాయా షూటింగ్లో? దానవీర సూరకర్ణ షూటింగ్ జరుగుతుంది ఇక్కడే దగ్గరలో. కర్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే. 4:30 అయింది. పెద్ద బుట్ట వచ్చింది. నాకు 4 వచ్చాయి. ఒక ఆయనకు 5, ఒక ఆయనకు 5. నా లెక్క ప్రకారం ఒక 30 దాకా తిన్నాడు ఆయన. ఇక్కడ తాగేసి అక్కడ పెట్టేసి షూటింగ్కి వెళ్ళి బాగా జలుబు చేసింది. ఆయన ఏదో పాటలు రాయిస్తున్నాడు నాతో. డబ్బాలు పెట్టుకున్నాడు. 6 డజన్ ఉన్నాయి అక్కడ. నాకు ఇది ఇచ్చి పంపించాడు మళ్ళీ ఇంటికి. సినిమాలకి మీరు షూటింగ్కి వెళ్ళేవాళ్ళ? మీరు మీరు చూసిన సందర్భాలు ఉన్నాయా షూటింగ్లో? ఉన్నాయి. రామారావు గారితో ఆన్ సెట్లో జ్ఞాపకాలు చెప్పండి. జయకృష్ణ గారు, తర్వాత అల్లాడి రాజకుమార్ మినిస్టర్ కూడా అయ్యాడు. మేము ముగ్గురం బాగా సన్నిహితులం. దానవీర సూరకర్ణ. ఆ సెట్కి వెళ్ళారా మీరు? షూటింగ్ జరుగుతుంది ఇక్కడే దగ్గరలో, చెరువు దగ్గర. వర్షము, ఎండలేంది షూటింగ్ జరగదు. ఎన్ని లైట్లు వేస్తారు. ప్రకృతి ఎండ వస్తే క్లారిటీ వస్తుంది. మేము ముగ్గురం చోట కూర్చున్నాము. ఈయనేమో కర్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే. 3 పాత్రలు. డైరెక్టర్ అది వేరు. ఇప్పుడు పాత్రలు నటించే పాత్రలు ఇవి. వేషం మార్చుకోవడం, ఆ పాత్ర నటించడం, మళ్ళీ రావడం. మాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే 4 గంటలు 4:30 అయింది. పెద్ద బుట్ట వచ్చింది. బుట్ట నిండా వడలు. ఓకే. వాళ్ళ మిస్సెస్ అప్పుడు ఉండింది. సో ఆమె పంపించింది. ఓకే. ఇంటి దగ్గర నుంచి వస్తా క్యారేజ్ మొత్తం? ఇంటి దగ్గర నుండి వస్తే ఇది వచ్చిందని తెలిసి ఆయన అక్కడ నుండి ఆ వేషంలో చొక్కా లేదు, ఓన్లీ బేర్ బాడీ పంచ ఒకటి ఉంది. వచ్చాడు. వచ్చి మొబైల్ రండి, వెళ్ళాము. దాంట్లో తీసి ముగ్గురికి పెట్టాడు. చేతికి వచ్చిన ఇచ్చాడు. నాకు 4 వచ్చాయి. ఒక ఆయనకు 5, ఒక ఆయనకు 5. అట్లా అంత పెద్ద చెయ్యి అయింది. పట్టుకుంటే గుప్పటే వచ్చేసింది. 4 వడలు ఎక్కడ పట్టుకుంటాము? పెద్ద పెద్ద వడలు. పెద్ద చెయ్యి అయింది. పెద్ద చెయ్యి కాబట్టి పెట్టాడు. పెట్టి ఆ బుట్టలోంచి ఆయన తినడం మొదలెట్టాడు. నా లెక్క ప్రకారం ఒక 30 దాకా తిన్నాడు ఆయన వడలు. తినేసి ఈ కూజ అంటాం చూడండి. అవును, కూజ ఉంటుంది. ఆ కూజ నిండా నీళ్ళు ఉంటే అక్కడ దాగేసి అక్కడ పెట్టేసి షూటింగ్కి వెళ్ళిపోయాడు. మేము ఈ వడలు తింటూనే ఉన్నాం. 4 వడలు 4 వడలు తింటూనే ఉన్నాము. ఓకే. ఆయనేమో అన్ని తిన్నాడు, ఆ నీళ్లు తాగాడు, షూటింగ్కి వెళ్ళిపోయాడు. అది ఆయన యాక్టివిటీ. అదే, అంత టైం వేస్ట్ కానీ తినడానికి కూడా. ఓకే. ఈ షూటింగ్ అంతా మేము చూసేవాళ్ళం. ఆయన చెప్పేవాడు. ఆయన డైరెక్టర్, ఆయన పాత్రలు. ఇట్లే అన్నాడు, మీరు ఒక వేషం వేయరాదు అన్నాడు మిమ్మల్ని. నన్ను. సార్ వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగారు నన్ను అన్నా నేను. అంటే లేదులేండి, మేము ముగ్గురు మాట్లాడుకోండి, వేరే వాళ్ళకి కొరుకుతా. అట్లా రామారావు గారు పాపం ఒక పని మీద పొద్దున్నే 6 గంటలకే ఫోన్ చేశాడు. మీరు 9 గంటల ఫ్లైట్లో మద్రాసు వెళ్తున్నారు, టికెట్ అది పంపిస్తున్నా చంద్రబాబుతో, రెడీగా ఉండండి, మీరు అక్కడికి వెళ్ళాక విషయాలు చెప్తాను అంటే. మంచి సార్ అని ఆయన అకౌంట్లో తీసుకున్న టికెట్ ఈయన తెచ్చి నాకు ఇచ్చారు. ఏం సార్ విషయం అన్నా. నాకేం తెలుసు అన్నాడు ఈయన, చంద్రబాబు గారు. నాకేం చెప్పలేదు, మిమ్మల్ని ఫ్లైట్లో కూర్చోబెట్టం అన్నాడు. సో ఈయనేమో వెళ్ళి అక్కడ టికెట్ కూడా ఇబ్బంది ఏదో ఉంటుంది కదా, అది టికెట్ తీసుకొని
నా జోబులో పెట్టాడు ఆయన. ఉమ్. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన కూడా వచ్చారు మీతో పాటు చంద్రబాబు గారు? లేదు, ఓకే, ఒక్కనే. ఒక్కళ్ళే. ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్ వాళ్ళ దగ్గర ఉండగానే ఫోన్ చేశారు. వాళ్ళతో మాట్లాడి నేను ఆయనతో వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారు అన్నాడు. మంచి సార్ అన్నాను. విషయం చెప్పలే. అప్పటికి విషయం చెప్పలా? నాకు విషయం అవసరం లేదు, ఆయన పంపించాడు, వచ్చాను, నాకేదైతే ఉందో అని. ఇవాళ వద్దు, రేపు రండి, మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్కి రండి, ఇవాళ ఎంజాయ్ దయ్యారు. ఆయన ఫ్రెండ్ను ఒక ఆయన పంపించాడు. పంపించి ఆయన ఈ స్టూడియోలను అవన్నీ చూపించి నైట్ డిన్నర్ చేయించి పొద్దున ఫ్లైట్కి వచ్చి ఎక్కించాడు. అట్లా ఆయన ఎవరికో ఆయన అసిస్టెంట్కి చెప్తే చేస్తారు కదా, అంత ఇన్వాల్వ్ అవుతాడు ప్రతి దాంట్లో కూడా. అసలు ఎందుకు పంపించారు చెప్పారు? నేను అడగలే. పొమ్మన్నారు, వెళ్ళొచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. కలిశాను, వాళ్ళతో ఆయన మాట్లాడాడు, నాకేం చెప్పలేదు, నాకు అవసరం లేదు. అట్లాగే ఓ రోజు ఏమైందంటే, మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసే అలవాట్లేదు 9 దాకా. బాగా జలుబు చేసింది. ఆయన ఏదో పాటలు రాయిస్తున్నాడు నాతో. మా జలుబు గమనించాడు. గమనించి ఏంటి జలుబు బాగా వేధిస్తుందా అన్నాడు. అవును సార్, ఎందుకో, కూర్చోండి అని 2 ఇడ్లీలు వేసి దాని మీద కారప్పొడి వేసి దాని మీద నెయ్యి వేసి ఇంకేదో కలిపాడు, తినేసేయండి. తర్వాత పాలల్లో మిరియాల పొడి డబ్బాలు పెట్టుకున్నాడు. 6 డజన్ ఉన్నాయి అక్కడ. ఇది మిరియాలు, ఇది కషాయము, ఇది ఇవన్నీ వాడతాను నేను అన్నాడు. నాకు అవన్నీ అలవాట్లేదు, అదే మీకు జలుబు ఇది వాడండి అని. నిజంగా అండి, 2 మినిట్సే ఫ్రీగా నోస్ ఫ్రీ అయిపోయింది. అబ్బా, అది వంటి చిట్కాలన్నీ కూడా ఆయన పాటించేవాళ్ళు మొత్తం. నాకు ఇది ఇచ్చి పంపించాడు మళ్ళీ ఇంటికి, జలుబు చేస్తే ఇది వాడు. అంత ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి ఆయన. ఓకే, నా మీదే కాదు, ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరినైనా అంత దగ్గర తీసేవాడట. తెలుగు